రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లకు బాస్. జిల్లాలోని స్కూళ్లన్నీ తన చేతిలోనే ఉంటాయి. అలాంటిది ఆయన విద్యార్థులపైనే అనుమానాలు తారాస్థాయికి వెళ్లాయి. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ పొందారంటూ కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ పై విద్యాశాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లకు బాస్. జిల్లాలోని స్కూళ్లన్నీ తన చేతిలోనే ఉంటాయి. అలాంటిది ఆయన విద్యార్హతలపైనే అనుమానాలు తారాస్థాయికి వెళ్లాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ పొందారంటూ కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ పై విద్యాశాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, కర్నూలు జిల్లా డిఈఓ సంబంధించి గత కొంతకాలంగా కూడా ఈ యొక్క వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అయితే విద్యాశాఖలో ఈయన విద్యార్హతల పట్ల పలు అనుమానాలు రావడంతో ఈయన మీద విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే గత కొంతకాలంగా కూడా ఈయన పదోన్నతికి సంబంధించిన సమయంలో వచ్చినటువంటి విద్యార్హతలకు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో ఈయన మీద పలు విద్యార్థి సంఘాలతో పాటు విద్యా సంఘ నేతలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దీని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా 10 మంది విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మంది అధికారుల మీద ఇలాంటి విద్యార్హతకు సంబంధించిన అంశాల మీద పలు ఆరోపణలు రావడంతో వారందరి మీద కూడా విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే ఈ యొక్క శామ్యూల్ పాల్ మీద వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించి విచారణాధికారిగా కడప ఆర్జేడీటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈయన కారుణ్య నియామకం కింద విద్యాశాఖలో చేరినటువంటి శామ్యూల్ పాల్ అంచెలంచెలుగా జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత సూపరింటెండెంట్, ఆ తర్వాత ఏడీ ప్రమోషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈయన డిఈఓగా ప్రమోషన్ తీసుకునే సమయంలో కోవిడ్ నేపథ్యంలో ఈయన విధులలో హాజరవుతూనే బీఈడీకి సంబంధించిన సర్టిఫికేట్ ను పొంది దాన్ని అర్హతగా చూపి ఆయన డిఈఓగా ప్రమోషన్ పొందినట్లుగా అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఈయన మీద విద్యార్హతలకు సంబంధించిన అంశాల మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని చెప్పి విచారణకు ఆదేశించిందని మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విద్యాశాఖలో పూర్తి స్థాయిలో కూడా టీచర్లకు బాగా ఉంటూ అందరినీ కూడా క్రమశిక్షణలో ఉంచాల్సిన ఒక విద్యాశాఖ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఆయన ఒక విద్యార్హతలను లేని విద్యార్హతలను ఉన్నాయని చూపించడం, లేదా శాఖకు సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్హతలు పొంది ప్రమోషన్ మీద డిఈఓగా అవ్వటం అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మొత్తంగా కూడా ఈయన యొక్క వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విచారణలో ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.